నమస్కారం అన్న. నా పేరు దుర్గం రవి. నా క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్. మాది మంచిర్యాల డిస్టిక్, కన్నెపల్లి మండల్, సాలిగాం గ్రామం. గత ఎన్నికల్లో 2019లో ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో మా మిస్సెస్ పావని గారు బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్గా మేము ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఒక చదువుకున్న మహిళగా సర్పంచ్ అభ్యర్థి 2019లో పోటీ చేశారు. ఈసారి 2025లో జనరల్ స్థానం వచ్చింది సాలిగాం గ్రామం. ఆ జనరల్ స్థాయిలో ప్రజెంట్గా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా మా గ్రామం అభివృద్ధి అయినట్టుగా నాకేం అనిపించడం లేదు. ఎందుకు అంటే ఆ రోజు ఎట్లా ఉందో ఈరోజు కూడా సేమ్ అదే మాదిరిగా అదే విధంగా అట్లనే కొనసాగుతుంది. సో అక్కడ ఇక్కడ ఒక 2 రోడ్లు వేశారు తప్ప అభివృద్ధి అనేది రోడ్లు కాదు అని నేను భావిస్తున్నాను. అభివృద్ధి అనేది ముందంజలో ఉండాలి అంటే విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ ప్లస్ దాంతోపాటు జీపీ యొక్క ఆదాయం పెంపొందే దిశగా మన సొంత ఆలోచనతో ఇక్కడ ఎలాంటి వనరులు చేకూర్చాలనే సిద్ధాంతంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడున్న సర్పంచ్ నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి సిద్ధాంతాన్ని కలిగి లేరు. వాళ్ళు కనీసం రాయడానికి కూడా చదవడానికి కూడా రాని వ్యక్తుల్ని డబ్బు అహంకారం చూసి, డబ్బు మదం చూసి ఓటుకు 2,000 3,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు తప్ప ఇక్కడున్న జనానికి తాగడానికి డబ్బుకు మభ్యపెడుతున్నారు తప్ప మన గ్రామ అభివృద్ధి దిశగా వీళ్ళు తీసుకెళ్ళడానికి ఆలోచన చేయట్లేదు. ఎందుకు అంటే అసలు వాస్తవానికి 2000 సంవత్సరంలో పాల్వాయి పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను ఇక్కడ ఎర్రవాగు ప్రాజెక్టు, నల్లవాగు ప్రాజెక్టు కడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ 2 ప్రాజెక్టు చేయడం జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. అసలు వాస్తవానికి చూసుకుంటే ఒక హత్తిని విలేజు, ఒక మాడవేలి విలేజు రియాప్టేషన్లో వాటర్ రానప్పటికీ ఆ విలేజ్లను తీసేశారు. అదే చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాలు పోయి సాలిగాం గ్రామం కొట్టుమిట్టాడుతున్నా కానీ ఇలా గ్రామాన్ని పట్టించుకునే దిశగా ఎవరు చూడట్లేదు. సాలిగాం గ్రామం కూడా రియాప్టేషన్లో మొత్తం తీసేసి ఒక ఇండ్లు